మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः लक्ष्मीकांतराव बाबाय नमः वेंकटराव बाबाय नमः। భక్తుల కోసం వెతుక్కొస్తాడు అనేటువంటి దానికి కథనే దర్శనం. సాధారణంగా ఏదో పూజలు చేస్తుంటాం, కానీ భక్తుడైన వాడికి వాడికి ఉండేటువంటి ఆర్తిని బట్టి శ్రద్ధను బట్టి భగవంతుడిని వాడి దగ్గరికి రప్పించుకుంటాడు. గురువులను కూడా భగవంతుడు తయారు చేసి ఈ భక్తులను ఉద్ధరించడానికి స్వయంగా పంపిస్తాడు. అది కృష్ణుడి యొక్క పద్ధతి. ఆ విధంగానే ఈయనకి ఎవరో భక్తుడి ద్వారా హరనాథ మహాప్రభు అనేటువంటి ఒక ఆయన ఉన్నారని, ఆయన కష్ట సుఖాలను తీరుస్తారని, మన యొక్క మనోవేదనను తీరుస్తారని చెప్పి విని ఎప్పుడు చూద్దామా లాలస. బాబా నిజంగా ఎదురుకుండా కనపడాలి అనుకుంటే లాలస ఉన్నవాడికే కనపడుతుంది తప్ప లాలస లేని వాడికి కనపడదు. ఏదో భగవంతుడి మీద మనం భక్తిగా చేస్తూ ఉంటాం, అంత మాత్రాలు సరిపోలేదు. 24 గంటలు కూడా ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టి శ్రద్ధతో భక్తితో ఎవడైతే పూజ చేసుకుంటాడో వాడికి ప్రభు ఎదుర్కొండాలని ఏర్పడతాడు అనేది నిస్సంశయ, సందేహం లేదు. యశోదామ తాను ఆరాధించిన రాధాకృష్ణమూర్తుల వద్ద కూర్చుంది. ప్రభు నీవు నాకు కల్పించిన రహస్యంగా ఉంటివా, ఒక మారి దర్శనమశంగా అని కనిపించండి. ఆమె కన్నుల నుండి అవిరాళంగా జాస్రులు ప్రవహించండి. ఠాకూర్ వారి పటమంకి యశోదామ వివాదకు చూస్తుండగా ఆ పటమనంతటి సౌమ్యమూర్తి మారిపోయి పంచవర్షప్రాయుడు ఒక బాలుడు క్రీడించున్నట్టుగా కనిపించారు. క్షణంలో ఆ బాలుడు గోపాలకృష్ణులే దర్శనము. ఆ దివ్య తేజోమైన దర్శనం వల్ల యశోదమ దేహమంతయు ఒక శీతల కరస్పర్శకి పరవశించాలి. యద్భావం తద్భవతి అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బాబా ఎక్కడో స్వరాముఖిలోనో ఇంకో చోట ఉండి ఉండొచ్చు, కానీ యశోదామ పూజ చేస్తున్నటువంటి విగ్రహంలో శ్రీకృష్ణ పరమాత్మని వెతుక్కుంది. అది కూడా ఎలాగా బాలగోపాలలో వెతుకున్నప్పుడు ఏం చేశాడు బాబా? తన స్వరూపంలో తన హృదయంలో ఆ బాలగోపాల యొక్క రూపం కనిపించేలాగా చేశాడు. ఆ తల్లిని ఒక కోరిక, బాలగోపాలను చూడాలనేటువంటి కోరిక తీర్చాడు. తర్వాత ఆమెకి ఏమర్థమైంది? ఈ బాలగోపాలుడే హరనాథ మహాప్రభు, వీళ్ళిద్దరికి తేడా లేదు అనేటువంటి విషయం మొన్నటి ఉదయం ఠాకూర్ వారు వస్తున్నట్టుగా తెలుసు. అంచేత లక్ష్మీ పూజ సంపూర్ణంగా ఉన్నదించి యశోదామ శ్రీ హరనాథ కొరకు అతి శుద్ధాచారంతో నవనీతము తయారు చేసి ఒక భాండమున నుంచి దానిని ఉట్టిపేయించారు. మొన్నాడు ఉదయంనే లేచి నందబాబు యశోదామ నాగేంద్రబాబుతో స్టేషన్కి బయలుదేరింది. యశోదామ పుట్టిపై ఉన్న కొండ తెరిచి చూడగా అది ఖాళీగా ఉండదు. మరల పెన్న తయారు చేయడానికి అవకాశం లేదు. తన గృహమున సిద్ధముగా ఉన్న అడుగులకు తనకంటూ కలిసి వెళ్ళేసరికి ఈ ఠాకూర్ హనుమానుడు బండి దిగి సరాసరి ఆమె వద్దకు వచ్చి ఆమె మృదువైన హస్తమును పట్టుకుని, అమ్మా, నువ్వు తయారు చేసి దాచిన నవనీతం మక్కో మీద నీ గోపాలుడే ఆరగించను. నాకు మిక్కిలి ఆకలిగా ఉండదు, నా కొరకు ఏం తెచ్చినావు అని అడుగుచు ఆమె చేతిలోని అటుకులు కలకండా తీసుకుని చిన్నారి బాలను వలె అత్యంత ఆప్యాయతతో తినసాగారు. పుత్రవాత్సల్యమున యశోదామ పలికిస్తాయి. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. నవనీతం తయారు చేసింది, కొండలో పెట్టింది, దాచింది. అక్కడ నందవ్రజంలో కూడా వాళ్ళు వెన్నలు పెరుగులు మేగళ్ళు చేసి కొండల్లో మొదలు పెట్టారు. ఏవైతే ఆ పరమాత్మకి అర్పించవలసి ఉందో అవన్నీ దాచిపెట్టడం బట్టి వాడు వెళ్తుంటే కుండలు కొట్టి
పెరుగు లోపల పోసి అల్లరి చేశాడు కృష్ణ పరమాత్మ. అయితే కుచేలుడు మరి పాపం ఏమీ లేనివాడు భార్య ఇచ్చినటువంటి అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు ఆ పరమాత్మ దగ్గర. ఆ పరమాత్మ ఆకలిగా ఉంది నాకేం తెచ్చామంటే సిగ్గుపడ్డా కూడా ఏమున్నాయని చెప్తాను. అదే విధానాన్ని ఇక్కడ బాబా కూడా చూపించు దాచిపెట్టుకున్న నవనీతాన్ని దొంగిలించాడు. చైతన్య చరితామృతంలో కూడా ఇది చెప్పబడి ఉంది. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, నిజమే. కానీ అతను నవనీత మానసచోరుడు అంటే మన హృదయాన్ని అలరింపజేసి ఆనందింపజేసి ఆ హృదయంలోంచి నవనీతాన్ని తయారు చేసి దాన్ని పట్టుకెళ్ళిపోతాడు. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఆయన మీదే వాళ్ళు ఎలా అయితే కృష్ణ 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 అన్నారో ఇక్కడ కుసుమారా 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 అని భక్తులు ఆర్తితోటి వింటూ ఉంటారట. ఇందులో నందబాబా వచ్చి ఠాకూర్కి ప్రణమల్లి వారి చంద్రకులమ పట్టుకుని ఆనందాశ్రులు అభిషేకించారు. నందబాబా యశోదామ వాళ్ళ బలవంతమున ఆ రోజు ప్రయాణం ఆపి శ్రీ హరనాథుని ఇంటికి తీసుకువెళ్లారు. ఠాకూర్ ఆ ఇంట్లో అతి పరిచితుడి వల్లే ప్రవేశించారు. 6గురికి సరిపడు కూరలు ఆహార పదార్థాలు తయారు చేసి యశోదామ మాతృభావను వడ్డించి తినిపించుండ ఆ హరనాథ పశుబాల వల్లే చదువుతుంటారు. ఇంతలో ఠాకూర్ వారింటికి చూచుటకు చుట్టుపక్కల వారు తండోపతండములుగా రాసాగరి. వచ్చిన వారు 150 మంది వరకు ఉండిరి. వారు కూడా విస్తరలు వేసి వడ్డింపమని ఠాకూర్ వారు అన్నారు. నందబాబా అందరికీ వండిన పదార్థములు ఎట్లు సరిపోనని శంకించుచుండ వచ్చిన వారందరినీ కూర్చుండబెట్టి స్వయముగా ఠాకూర్ వడ్డన చేయసాగాను. మహాద్భుతముగా అందరూ కొదవలేనిది లేకుండా సమృద్ధిగా బుధించిన ఇంకా పదార్థములు మిగిలిన. అప్పుడు ఇంటిలోని వారందరూ పదార్థములు మహాప్రసాదముగా భవించింది. హరనాథ లోకంలో భక్తులకి ఇది మామూలుగా జరిగేటువంటి సంఘటన. మనం ఏదో 30 మందికి అనుకుని వంట చేస్తాం, 100 మంది వస్తారు, ఎట్లా సరిపోతాయి? అందుకే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందు తల్లిదండ్రులైన వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి చెప్పి మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి, తల్లిదండ్రులారా అని నమస్కరించి చేసుకున్న వాడికి ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా తొలగిపోతాయి, కార్యక్రమం జయప్రదంగా పూర్తవుతుంది. ఇది ఎంతోమంది యొక్క భక్తుల యొక్క అనుభవం. ఇది అంచేత 30 మందికి చేసిన 100 మందికి సరిపోయారట. అందరూ తిన్నాగా కూడా ఇంకా మిగిలింది. ఇది అంచేత విశేషం ఏంటి అంటే పరమేశ్వర సంకల్పం ఉంటే దేనికి లోటు రాదు. ప్రభు నా తండ్రి నీ భక్తులందరూ ప్రసాదం ఇచ్చి నా గౌరవం నిలబెట్టేది, నీ కృప ఎంతని వర్ణింపగలదు. శ్రీ హరనాథుడే మన దాత, మన యజమాని, మనం అందరం భుజించి ఉన్నది ప్రసాదమే. మనం ఆయన దివ్యత్వమును అనుభవంగా తెలుసుకుంటే కల్లా అని నందబాబు తలపాయిచ్చు ఆనందం నవ్వలాడు. ఆ రాత్రి ఠాకూర్ వారు ఒక మంచంపై పరుండ్రి, మిగిలిన వారు నేలపై పరుండ్రి. యశోదామ వారి ఆడపడుచు రాత్రంతయూ పనిచేయుచుండ్రి. తెల్లవారుజామున 4 గంటల సమయమున కుళాయి వద్ద నీళ్లు తెచ్చుకుంటకై యశోదామ తన ఆడపడుచులతో ఠాకూర్ వారు పరుండిన గదిలో బల్లపై ఒక చెంబు కలరు దాన్ని తెమ్మని చెప్పాను. ఆమె వెళ్ళి తలుపు తీసి చూడగా అద్భుతముగా ఒక మహత్తరమైన తేజస్సు గది అంతయు నిండి ఉండగా ఆ గదిలో 6-7 సంవత్సరముల సుందర బాలుడు ఉండెను. ఆ బాలుని చేతిలో కర్ర కలదు, శరీరమంతయు శ్యామవర్ణముగా ఉండెను. అది చూసి ఆమె ఏదో తెలియని ఉద్వేగంతో పరుగుపెట్టుచు వెళ్ళి యశోదామాతో వృత్తాంతం చెప్పాను. అంత ఆమె స్వయంగా బయలుదేరి ఠాకూర్ నాకు బాలగోపాల రూపంలో కనిపించి నా జన్మ తరింపజేయనేమో కదా అని లోలోని సంతోషించు తొత్తరగా పోయి చూడగా ఆ దివ్య తేజోరూపము దర్శనమేను. కళ్ళు మూసి దర్శనంతలో ఆ బాలుడు మాయమేను. యశోదామ అప్పుడు ఒక చేత వెన్న పట్టుకుని వేరొక చేత ఠాకూర్ని లేపుచుండగా ఠాకూర్ బాబా అదృష్టుడై ఆ స్థానంలో ముద్దులకు 3-4 సంవత్సరముల బాలగోపాలను వలె గోచరించి అమ్మా నాకు వెన్నవద్దు, నాకు పాలివ్వు, పాలు తాగనిమ్ము అని యశోదామ చెంగు పట్టుకుని మిక్కిలి ప్రేమతో అమ్మా నీవు రాత్రంతా నిద్రపోలేదు, 1 గంట సేపైనా విశ్రాంతి తీసుకో, నేను నీ అంకమున పరుండి పాలు తాగిదనమ్మా అన్నాడు. ఆ మదనమోహానుగాన్ని అమృత వాక్కులతో గాఢమైన భావోద్రేకమును యశోదామ లోనయ్యను. సాధన చేయగా 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 ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. మనం స్ఫటికకి అభిషేకం చేస్తూ ఉంటారు శివుడికి. అలా అభిషేకం చేయగా 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 విశ్వరూప సందర్శనం అవుతుందట. ఆ స్ఫటికలో పరమాత్మ కనిపిస్తాడట. అలాగా చెప్పబడి ఉంది. తర్వాత బాబాయే నేను, ఈ క్రీస్తుని కూడా నేనే అని చెప్పడం బట్టి
క్రీస్తు కూడా ఇలాంటి అద్భుతం ఒకటి చేశాడు. భక్తులంతా వచ్చి కూర్చున్నారట. ఒక చేప బుట్టలో, ఒక బుట్టలో చేపలు మాత్రమే ఉన్నాయట. 100 మంది 1000 మంది ఉన్నారట. అందరికీ చేపలు ఎలా సరిపోతాయంటే నీకెందుకు నువ్వు పెట్టన్నట్టు. అలా పెడితే అందరికీ సరిపోక ఇంకా మిగిలిపోయాట. అంచేత ప్రభు తన అంశల యొక్క రూపంలో కూడా, యోగుల రూపంలో, సిద్ధుల రూపంలో, జ్ఞానుల రూపంలో ఈ లీల చేస్తూనే ఉన్నాడు ప్రపంచకంలో. సరే, అమ్మకి బాలగోపాలుడిగా దర్శనం ఇచ్చాడు. యశోదమ్మ సంతోషం ఉంది. కొంతసేపటికి నందచోలు బాబాకు ఒక శబ్దం. ఇది హరినాథ భక్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గజ్జల చప్పుడు, మురళీ ధ్వని, ఇవి రెండూ వినిపిస్తాయట సాధకులకి. అవి చెప్పరు సాధారణంగా. అదేంటంటే మనం సాధన చేయగా మనకి ఆ మంజీరనాథాలు గల్లు గల్లుమని ఇంట్లో వినపడడం, తర్వాత ఆయన వాయించినటువంటి వేణువు యొక్క నాదం అది కూడా వినపడుతున్నాడు ఇంట్లో. కొంతసేపటికి నందబాబా చెవులకు ఒక శబ్దం వినిపించాను. ఆ శబ్దము పిల్లి పాలు తాగుతున్న శబ్దంగా ప్రేమించి కర్రతో శబ్దం చేసి మరలపరుండదు. మరలా కొంతసేపటికి అదే శబ్దం వినిపించగా ఇదేమి చెప్పుడా అని భార్య వైపు దృష్టి సారించగా ఆమె వీపుపై కదులుచున్న చిన్న పాపడి గజ్జల పాదం కనిపించను. ఆమె వద్ద నుండి చంటిబిడ్డ పాలు తాగుతున్న శబ్దం ముచ్చటగాంచి అబ్బురపడి పక్క మీద నుంచి లేచినంతలో చిన్ని పాదములు కనిపించపోయాను. అంతలో ఆమె లేచి తన బిడ్డ గోపాలుడే పాలు తాగినని చెప్పగా అతడు ఎంతో ఆశ్చర్యపడి హరినాథ ప్రభు దివ్యలీలా సందర్భంలోకి ఎంతో చెప్తున్నాడు. యశోదమ్మ ఠాకూర్కు వెన్న, తేనీరు, పంచదార, మిఠాయి సిద్ధముగా పెట్టి గోపాల అని పిలిచాను. అంతే. ఠాకూర్ చిన్నారి బాలను వలె అడుగులు అడుగు వేచు, బంధించుమమ్మనను నీ గృహమున, బంధించిన నేను ఎటుపోవజాల, బంధించమమ్మా నీ చెంత నేనుండదా అని పాడుచు ఉల్లంతో తొడుగుచు, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉన్నది, తింటుకేమైనా పిట్టని యశోదమ్మ పంటలాగుతున్నాను. ఆమె మిఠాయి పెట్టబావా, అమ్మా నేను ఒట్టిపాలు వెన్నెల చేదవినందు గోపాడు, నాకు వెన్న పెట్టవమ్మా అని వేధించాను. యశోద వెన్న పెట్టబోవా, ఆ చిన్నారి మామిడి చెట్ల తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద నిల్చుండాను. యశోదమ్మ ఆ చిన్నారి బాలును పట్టుకుంటకే పరుగులు ఋతువు వెంబడించాను. కానీ ఆ బాలుడు కనపడినందున గోపాల గోపాల అని గద్గద స్వరంతో కేకలడం. ఆమె వెతికి తిరిగి వచ్చి గృహద్వారం వద్ద నిలిచి ఎంతకు కనిపించడేమని దుఃఖించుచుండ ఆ లీలామోహనుడు జగన్నాటక సూత్రధారి పరిగెత్తుకొచ్చి, అమ్మా నాకు దుంటికేమైనా పెట్టవా, నాకు నీవేమీ పెట్టలేదంటూ ఇంటిలో ప్రవేశించాను. అంత యశోదమ్మ ఆ చిన్నారికి ఎంతో గారాభంతో వెన్న, తేనీరు ఇచ్చాను. తన బృందావన లీలను ప్రదర్శించి వారికి పెట్టి స్వప్నసీమలు వివరించచ్చు ఆ కృష్ణస్వరూపుడైన హరినాథుని హృదయచూరుడైన, అమ్మా నాకు నగలబెట్టవా, కిరీటము, నమలిపించము, కౌస్తుభమణి, భుజకీర్తులు మొదలగు కృష్ణ అలంకారము నాకు ధరింపజేసి నన్ను ఆనందింపజేయవా అనే యశోద మాతృహృదయం ద్రవీభూతమగునట్లు పలికి ప్రేమ వాత్సల్యాధికారములతో శ్రీ పాకల హరినాథ ప్రభు యశోదానందుల ముద్దుబిడ్డాను. ఓం శ్రీకృష్ణనాథ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణనాథ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవంత సత్యం గోదేవ సత్యంతో కర్పూర దివ్య నీరాజనం. ఓం గంట తీసుకున్నాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణం సర్వస్వరూపే సర్వే చ సర్వశక్తిమన్వితే భయభ్యస్తాయినో దేవి సర్వస్వరూపే సర్వే చ సర్వశక్తిమన్వితే భయభ్యస్తాయినో దేవి తుభ్యం. హ్రీం ఓం ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే నమః. అత ద్వితీయాధ్యాయ. ఇది విమలాదేవి అనేటువంటి మహాపతివ్రత శిరోమణి మరియు మహాభక్తురాలైనటువంటి ఆ తల్లి యొక్క జీవిత చరిత్ర ఇది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకర్ణయేవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిదో మద్భక్త సమే ప్రియ. ఒక భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ముందు భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇది ఎందుకు అంటే ఈ 5 మాతలు కూడా ఆ విధమైనటువంటి భక్తినే ప్రదర్శించి వాళ్ళని ఆ కుసుమహరనాథుని కొంగు బంగారం కింద కట్టుకోవడం జరిగింది. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును
మైత్రి కరుణ కలవాడును ఎవడైతే కలిగి ఉండునో అతడు ఆ భగవంతుడికి ఎంతో ఇష్టడు అని భగవద్గీతలో భగవంతుడు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. కోటీశ్వర్లు ప్రభుభక్తి పరాయణులకు శ్రీయుత భగవాన్ దాస్ ముడి వారి సతీమణి విమలాదేవి బొంబాయి నివాసులు. వీరు వల్లభాచార్య వంశంకి చెందినవారు. శ్రీకృష్ణ పరమాత్మ వీరి ఇలవేల్పు. విమలాదేవి పరమశాంతమూర్తి, కల్లా కపట మెరుగని మగ్ధరాలు. 1913 సంవత్సరంలో శ్రీ విఠల్దాస్ మెహతా అను హరనాథ్ భక్తుడు బొంబాయి నందు ఠాకూర్ హరనాథ్ తత్వము, పాగల్ హరనాథుని లేఖలు అను గ్రంథము స్వల్ప ధరలకు అందరికీ అందజేయుచుండెను. భగవాన్ దాస్ గారు ఆ గ్రంథము చూచి అందున్న లేఖలు మధురాతి మధురముగా ఉండడం తోచి ఆయన మనసు ఎంతో ఆనందించాను. ఈ పాగల్ హరనాథ్ ఎవడు, ఎక్కడుండును, ఆయన పరిచయ భాగ్యం ఎట్లు కలుగునన్న ప్రశ్న ఆయనను ఆయన సతీమణి విమలాను తీవ్రంగా పీడించసాగాను. వారిరువురు కొరకే దినదినాభివృద్ధి వహించి భరింపరానిదయ్యాను. ఎటకేలకు సూరత్తులోని ఆ గ్రంథ ప్రచురణకర్తకు జాబిరాసి శ్రీ హరనాథుని యొక్క పూర్తి విలాసం సంపాదించి భగవాన్ ఠాకూర్ హరనాథునికి ఒక జాబు రాశారు. వెంటనే ఠాకూర్ అత్యంత ప్రేమతో నాయనా అని సంబోధించాడు. తగు సమయమైన వారిని కలియుదుని అంతవరకు రాధాకృష్ణుల దివ్యనామ స్మరించు చుండమని హరనాథుడు జాబు రాశాడు. వైష్ణవ సంప్రదాయానికి చెందిన కృష్ణభక్తుడు ఒకటి వలన ఆ ఉపదేశం అతనిపై చక్కని ప్రభావం కలిగింది. ఆ తరుణంలో ఠాకూర్ హరనాథుడు కుటుంబ భక్త సపరివార సమేతంగా రేవాన్ సంస్థానంలోకి వచ్చి ఆ సంస్థానాధీశుని తన దర్శన స్పృశను వాచుకుంటూ కృతార్థుని గావించి బొంబాయి శ్రీ మెహతా మహాశయుని గృహమునికి విచ్చేసి మెహతా గారి ద్వారా భగవాన్ దాస్ గారికి తాను అర్థించిన సమాచారం అందజేశారు. ఆ శుభవార్త వీధులు పడినంతనే భగవాన్ దాస్ గారు తల్లి ఆవును చేరు కోడెదోడ వలె ఠాకూర్ విడుదల చేసిన గృహమునికి వెళ్ళారు. అది వారికి తొలి కలయిక అయినప్పటికీ ఠాకూర్ ఆయనను పూర్వపరిచితుని వల్లనే పలకరించారు. తన వద్దనే కూర్చుండబెట్టారు. ఠాకూర్ ముఖారవిందమును చూసినంతనే జగన్మోహనాకారమైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం కనిపించాను. భగవాన్ దాస్ గారి ఆనందమునకు అవతలలేకపోయాను. చిరకాలముగా ఉన్న తన మనోవాంఛ హరనాథ దర్శనంతో ఈడేరిన కదా, నా జన్మ ధన్యమే అని తలపోచ్చు హరనాథుని పాదములపై పడి ఆనందరాశులతో కన్నీరు మున్నీరుగా వినిపించారు. మరికొన్ని దినములకు శ్రీ ఠాకూర్ వారిని భగవాన్ దాస్ గారు తమ గృహము పావనం చేయమని ఆహ్వానించారు. అందరు భక్తులను వెంటనిడుకుని సోనాముకి వెళ్ళి ఠాకూర్ వారిని ఆహ్వానించి మాతాప్రభువులను మరికొందరు భక్తులను వెంటనిడుకుని జయజయధ్వానములతో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. రాధాకృష్ణుల దర్శనములకు గోపగోపికలు పరుగుడి చందమున బంకూరా, మిడ్నాపూర్, కర్గపూర్ కూడా నాగపూర్ స్టేషన్ల వద్ద భక్తులు అనేకలు ప్రభువులు దర్శించి అఖండ స్వాగతం పలికిరి. మాతాప్రభువులు ఆశీనులై ఉన్న రైలు పెట్టెలో కొంచెము కూడా స్థలం లేక పూలమాలలతోనూ పూలలతోనూ నిండిపోయాను. ఎక్కడికి పోయినను మాతాప్రభువులకు మహారాజులకు సైతం లభించని అఖండ స్వాగతం లభించుచుండను. ఈ అఖండ వైభవమున మునిగి ఉన్న ఆ పురుషోత్తముని వదనారవిందము దివ్య తేజస్సుతో పరంజ్యోతి వలె దేదీప్యమానముగా వెలుగుచుండను. సహజ దయామూర్తియగు ఆ హరనాథుడు ఎట్టి విచక్షణను చూపక అందరి పట్లను సమ ప్రేమభావమును చూపుచుండను. విమలాదేవి ఆ యుగణ ప్రభుల దర్శనార్థము కళ్యాణ్ స్టేషన్లో ఎదురు చూచుండను. ప్రభు సతీ సమేతముగా రైలు దిగి సరాసరి విమలాదేవి వద్దకు వచ్చాడు. విమలామ కన్నుల నుండి ఆనందాశ్రువులు ప్రవహించుచుండ మాతా ప్రభువుల పాదములపై పుష్పగుచ్చముల నుంచి కన్నులకు అద్దుకాను. నాయనా, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, కానీ నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు అంతా తెలుసు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా హరనాథ మహాప్రభువుతో ఎన్నో వేల జన్మల నుంచి ఆశ్రయించుకున్న మనం ఏమిటి అనేటువంటి పరిస్థితి మనకు తెలియకపోవచ్చు, కానీ మనని హరనాథ మహాప్రభువు నిరంతరం కనిపెడుతున్నాయి. విమలాదేవి ఆ యుగళ ప్రభువుల దర్శనార్థము కళ్యాణ్ స్టేషన్లో ఎదురు చూచుండ ప్రభు సతీ సమేతంగా రైలు దిగి సరాసరి విమలామా వద్దకు కూర్చుంది. విమలామా కన్నుల నుండి ఆనందాశ్రువులు ప్రవహించుండ మాతా ప్రభువుల పాదములపై పుష్పగుచ్చి కన్నుద్దు. ప్రభు ఆమెకు బాలగోపాలను రూపం దర్శనమిచ్చారు. ఆమె అప్రయత్నముగా గోపాల అని సంబోధించాను. అవును, నేనే గోపాలుడునమ్మా అని ప్రభు చెప్పాను. అంతా ఆమె ప్రేమ విషత్వంతో సాధారణ వేషంలో ఉన్న ఆ పరబ్రహ్మను గంచి ప్రవేశించాను. ఠాకూర్ దర్శనార్థము స్టేషన్ వద్ద ప్రజాసమూహం కిక్కిర్చుండను. రైలు బొంబాయి స్టేషన్ చేరినంతనే వేల కంఠములు జై శ్రీ కుస్మనాథులకు జై జయ జయధ్వాన పరంపరలో వెలువడను. జయ జయధ్వానములతో దిక్కులు పెక్కటెళ్ళను. సమస్త సంసారమును పునీతముల స్వపార కరుణారస వికాస భాసురంబకు మాతాప్రభువులు వదనారవిందములోని అపూర్వ శోభాతిశయమును సౌమ్యత సుసిగ్ధతను కాంచి ఆ భక్తకోటి ఆనందాశ్రయం ఉంది. కొందరు యూరోపియన్లు ప్రభువులతో కర్చాలనం చేశారు. తర్వాత ఆ కులమూర్తుడు నయనాందకరంగా అలంకరించిన కారులో ఆశింది
విమలామ భగవాన్ దేశ గృహమైన కృష్ణగుంజుకు వేయించేసింది. కృష్ణగుంజుని చేరినంతనే ఆ గుళమూర్తులు ఆచరణం చేసి పాదపూజలు చేసి వారి పాదములను పుష్పములతో అలంకరింపజేసి పుణ్యాంగణలు కర్పూర తైల దీపములతో మంగళహారతులు పాడింది. విమలామ అప్పుడు 3 ఏళ్ల ప్రాయం గల జస్సు అనే కుమార్తె కలదు. ఠాకూర్ జస్సును చూపుచు నా సీతారాం ఎట్లున్నదని పలికను. ప్రభు సీతారామనులో గొప్ప అర్థం ఉన్నది. జస్సు హరనాథుని పటము చూపుచు సీతారామన్ అంటూ ఉండేది. ఈ విషయం హరనాథునికి ఎవరూ చెప్పి ఉండలేదు. సర్వాంతర్యామి ఒక ప్రభువునకు తెలియదేముంది. సర్వజుడగా ఆయన హరనాథుడు తన అద్భుత లీలలు ఎన్నో వారికి చూపాను. ఇది ఒక చిత్రమైన లీల. అందుకే భగవంతుడు బాబా ఒకటే మాట చెప్పారు లెక్కలో, ఏ రూపంలోనైనా ధ్యానించు, అన్ని అవతారాలు అన్ని రూపాలు అన్ని నామాలు నావే అని చెప్పడంలో అర్థం ఇది. కొంతకాలం ఒక జస్సుమా వివాహానంతరం తన పతితో కలిసి మతాప్రభువులు పాదం నమస్కరించారు. దీర్ఘ సుమంగళి బాబా సుప్రీత ప్రాప్తిస్తు అని ప్రభు దీవించాను. కొన్ని దినంలో ఆనందంగా గడిచాను. జస్సుమా భర్త అస్వస్థతకు లోనేను, బ్రతుకు మీద ఆశ లేకుండా జస్సుమా ధ్యానమందిరంలో మాతాప్రభువులు ప్రార్థించి చూడాను. నల్లని చీర ధరించి కుసుమకుమారదేవి కనిపించి హోగా సబ్ హోగయా నేను. ఇంతలో ఆమె బంధువులు గొల్లు నేడవసాగరి. అంత జస్సుమా వెళ్ళి చూడగా గాలి స్తంభించినట్టాను. ఆమె భర్త తుది శ్వాస విడిచాను. కొంతసేపటికి బంధువులు కావలసిన ఏర్పాట్లు చేయసాగరి. వాని చూసి జస్సుమా ఆగండి, నా ప్రభు ఆశీర్వాదం రాబోదు, ఇట్లా ఎందుకు జరిగినా ప్రభువుని అడిగి తెలుసుకుందాం వరకు ఆగండి అని వెంటనే బాబా నన్ను ఆశీర్వదించిన నీ వాక్కు అబద్ధమా అని టెలిగ్రామ్ ఇప్పించాను. అసలు హరనాథం దగ్గర నుండి నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని టెలిగ్రామ్ వచ్చింది. ఇది అటు అది ఇటు చేరినవి. నిర్జీవంగా పడి ఉన్న జస్సుమ భర్త కన్నులను నిలుపుకుంటూ లేచుంది. నమ్ముకున్న దైవానికి నివాళులు అర్పించినందరూ త్వరలో అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన ప్రభువు చిత్రమైన లేదని వారు వేనోళ్లు కొడిరి. కలియుగ సతీ సావిత్రి ఆయన ఇప్పటికీ బొంబాయిలో చక్కగా భర్త పిల్లలతో కాపించబోయారు. భర్త భార్యలు ఇరువురు ఆంధ్రదేశంలో గల అన్ని కుసుమరనాథ మందిరములను దర్శించరు. అన్ని కుసుమరనాథ శ్రీమందిరములను దర్శించరు. విమలామ శ్రీ హరనాథు ప్రత్యక్షంగా దర్శించి సేవించి విశేష ప్రచారం కొరకే ఆంధ్రదేశము అంతటను తిరిగి అనేక మందిరంలో విగ్రహ ప్రతిష్టలు గావించి బాబా సూక్తులు అందరూ ఆచరించినట్లు చేసి కలియుగే స్మరణాన్ముక్తి అన్నట్టు ప్రభునామం ప్రచారం చేసి అత్యంత గోలోకములు చేరు విమలాదేవి ధన్యజీవి. ఓం శ్రీ కుసుమనాథ బ్రహ్మణే నమః. కోటుడు శ్రీ కుసుమనాథ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. సర్వే జనా సుఖినో భవంతు. నువ్వు నవ్వితే నేను నవ్వుతాను, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను, నువ్వు మర్చిపోతే జ్ఞాపకం చేస్తాను, పునర్జీవనం చేస్తానని చెప్పాడు బాబా. చచ్చిపోయిన వాళ్ళు బతకడంలో పెద్ద విశేషం ఏం లేదు. బాబా లీలలో ఇది ఒక భాగమే. ఓం శ్రీ కుసుమనాథాయ నమః. శ్రీ కుసుకుమారి నమః. నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం భర్భోసోం దశవరే నిమర్గోదేవ శ్రీమందియోనోదేవత దేవత కృతంత్వా సత్యంత్వర్ధేర్మో సమతో శివం ప్రాణాయ స్వామం పానాయ స్వామం యానాయ స్వామం దానాయ స్వామం సమానాయ స్వామం సర్వ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శరణాగత దీనాథ పరిత్రాణపరాయణే సర్వస్యాత్యరే దేవి నారాయణ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్రశ్రాయినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హ్రీం ఓం ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. అథ తృతీయోధ్యాయ. పాలకొల్లు అమ్మ. ఈ తల్లి పిల్లలు లేరు, కానీ కృష్ణుడే స్వయంగా ఆమెకు పిల్లవాడై పాలు తాగి లీలలు అద్భుతాలు ఎన్నో చేసినటువంటి మహాపుణ్యమూర్తి ఆ తల్లి. సోనాముఖీ సజైరామసుతాయ యోగీంద్రవంద్యచరితాయ జగన్నాథ నిత్య సేవిత మోహనమూర్తయే అపార కృపా సింధవే ముకుందాయ భక్తవత్సలాయ భక్త మనోవిహారిణే ఆర్తత్రాణపరాయణ భక్తవరదాయ తే నమో నమః. పరమ భక్తాగ్రణ్యులైన శ్రీ అల్లావజ్జుల సత్యనారాయణ బాబు గారి సతీమణి శ్రీమతి సుబ్బమాంబ పేరు వినగని ఆంధ్ర హరనాథ భక్తులు ఉండరు. ఆమె పరమ భక్తురాలు. ఆమె ప్రాతకాలమునే సుస్నాతయ్యి ఆ పరాత్పర పదారవింద ద్వయమును తనివి తీరా పూజలు గావించినది. 1927 సంవత్సరంలో
శ్రీ సత్యనారాయణ గారు తలపాగా వ్యాపారం చేసి విశేష ధనమార్జనించింది. శ్రీ సంపదలతో తొలచూగుచుంటారు. దినదిన వ్యాపారాభివృద్ధితో పాటు క్షణకాలము విశ్రాంతి ఎరుగక దివారాత్రములు ఆదాయము లెక్కించుటేందే అప్రమత్తులై ఉండేది. ఇదొకటి. బిజినెస్ విపరీతంగా పెరిగిపోతే ఇక ఏ పని చేయడానికి టైం ఉండదు, కాగితాలు లెక్క పెట్టుకోవడమే జీవితం అంతా. ఇట్లుండా పూళ్ళ గ్రామ నివాసియు ప్రభు భక్తుడగు ఆదూరి సత్యనారాయణ మరియు శ్రీ పాటిబళ్ళ మల్లికార్జునరావు గారు శ్రీ కుసుమనాథుని నిర్యాణానంతరం వీరు ప్రభుని దివ్యనామ ప్రచార నిమిత్తం పలు గ్రామాల్లో ప్రభునామ సంకీర్తనలు చేయొచ్చు పాలకొల్లు గ్రామంకి వచ్చింది. వారిలో ఎల్లావజ్జుల సత్యనారాయణ గారి మేనమామ ఉన్నందున వారందరినీ ఆ ఇంటికి తీసుకొచ్చాను. శ్రీ సత్యనారాయణ గారు వారితో నాకు భోజనం చేయటకేను తీరలేదు. ఈ ఊరు మరి ఎవరైనా ఇంటికి వెళ్ళి సంకీర్తన గావించండి, అది ఊరికే వచ్చి పూజ చేస్తామంటే నాకు ఖాళీ లేదు, నాకు భోజనం చేయడానికే ఖాళీ లేదు, కావాలంటే డబ్బులు ఇస్తాను, వేరే చోట చేసుకోండి అని 25 రూపాయలు తాంబూలంలో పెట్టి ఈ బాబువారు, అయ్యా మేము ధనము కాంక్షించి రాలేదు, ప్రభునామ ప్రచారార్థం వచ్చాను, మాకు కావాల్సిందే నామభిక్ష, ఆ నామధనం మాకు పెట్టండి అని కోర్రి. అంత శ్రీమతి సుబ్బమాంబ తల్లి సోదరులు బంధువులు పట్టుబట్టి వారు పూర్వచ్చలేక ఎట్టకేలకు సత్యనారాయణ గారు సంకీర్తనకం సమ్మతించింది. మొన్నాడు ప్రాతకాలమునే ఆ దంపతులచే ప్రభువారి శాస్త్రనామార్చన గావించి సంకీర్తన ప్రారంభించారు. మిక్కిలి ఆనందోత్సాహములతో నామ సంకీర్తన ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మనోరంజకంగా సాగింది. పూజా సమయమున ప్రభువుని వారికి పాలు, పెరుగు, వెన్న, అరటిపళ్ళు, పటిక బెల్లం మొదలైనవి నివేదన చేసింది. ప్రసాదంపై అరటి ఆకులు మూతవేసి సంకీర్తనానంతరం భక్తులకు ప్రసాదం పెట్టడం మొదటి. ఆశ్చర్యముగా అందులో ఉన్న వెన్న సగభాగం ఆరగింపబడింది. ఆ వెన్న అందరికీ చూపిరి శ్రీమతి సుబ్బమాంబ గారి అద్భుత లీలకు అషాంబుద్ధిలో నోదలాడుచుండేది. సత్యనారాయణ గారు చాలా వింతగా ఉంది, సగం వెన్న మాయమైనది. అనేకులు భగవంతుడు ఎంతో ప్రసాదం పెట్టి పూజలు గావింతురు, భజనలు చేదురు, కానీ అది మాయ అనుటకు కనివి నేరుగము. ఇది భగవత్ కటాక్షమో మాయో తెలియకుండాను. నేను ఇది నమ్మజాలకున్నాను, ఇదే సత్యమైన, రేపు కూడా ఇదే విధముగా జరిగిన నమ్ముదును అని భజన పరులతో అందుకు వారు సమ్మతించింది. ఈ విషయం తెలుసుకుని మర్నాడు పూజా సంకీర్తనలు కొన్ని వేల మంది వచ్చింది. సంకీర్తన మధ్యత్తులో సాక్షాత్తు లక్ష్మీదేవి వలె విరాచరించిన పాలకొమ్ము అమ్మపై బాబా ఆవించిన ఆయన, నేను ప్రసాదం స్వీకరించున్నానా లేదా అని అనుమానం ఎందుకు, నీవేమి ఆరగించమని కోరినా దాన్నే ఆరగించడానికి పలుకుతుంది. అంత సత్యనారాయణ గారు పట్టరాని ఆనందంతో, నాయన నీవన్నీ ఆరగించినా నాకు పరమానందమగును, నాయన నీ గోపాలుడు పాలు తాగుతున్నాడు చూడుము అని చెప్పేట బాబా. మూత తీసి చూడగానే గిన్నె గిరగిరగిరగిరా తిరుగుచూ అందులో ఉన్న పాలు తరిగిపోసాగింది. చివరకు ఒక చుక్క కూడా మిగలలేదు. వేలాది జనులు కాంచిన అద్భుత విషయం ఇది. ఈ విధముగా 6 మాసములు రాత్రింబవళ్ళు ఉత్సవములు జరిగినవి. భావాతీతముకు భక్తి ప్రవృత్తులతో ఆనంద కోలాహలముగా జరిగినవి. ఈ అపూర్వ ఆనందం చౌకూర్చుటకు 12,000 రూపాయలు ధారాళంగా ఖర్చు పెట్టారు అప్పట్లో. ఆ దంపతులు నిత్యము పూజాధికములు శ్రద్ధాభక్తులతో చేయించుంటారు. సుబ్బమాంబ గారు పువ్వుల తొడుములు తీసి పూలను అందించుండ బాబాగారు పూజ చేయించుంటుంది. చూచుండగానే ఆమె అంతరార్థమైన అందరూ అబ్బురపడి చూచారు. ఆమె నచ్చటకో ప్రభువు తీసుకుని పోయి ఉండవచ్చును అని భావించింది. తిరిగి ఆమె ప్రభువుని ఎట్లు తీసుకొచ్చినో చూద్దామని అన్ని ద్వారములను కిరీటీలను మూసించాను. పాషాణములు సైతము ద్రవీభూతమనొచ్చినట్టు మృదుమధుర సంకీర్తనం చేయుచుంటుంది. సుమారు 12 గంటలు ఆయన అప్పుడే స్నానం చేసి జుట్టు వెంట నీరు కార్చుండ తడిసిన చేతితో కుడి చేత్తో ఒక గంగ జంబు ధరించి సుబ్బమాంబ గారు పూజాపీఠం వద్ద నిల్చుండారు. ప్రభు ఆమెపై ఆవేశించి, తల్లి తండ్రులారా, నా తల్లిని గంగా స్నానం చేయించి విశ్వేశ్వర దర్శనం చేయించి కాశీ నుండి గంగకు తెచ్చుతుంది. రేపు గంగకు పూజ చేసి ఆ గంగను రుద్రాభిషేకములకు ఉపయోగించుడు అని గంగ జంబు వారికి అందించింది. ప్రభు దివ్యానుగ్రహమున లభించిన ఆ గంగకు మరుసటి దినంలో పెద్ద పూజ చేసింది. ఆ గంగ చెంబునకు చిన్న రంధ్రం చేసి చెంబునెత్తి ఏకధారగా రుద్రాభిషేకం చేయించుడు. చెంబు కింద నుంచగానే ఆశ్చర్యము, చెంబునంతల గంగ యథాప్రకారంగా ఉండను. అభిషేకమునకు ఉపయోగించిన జలమంతయు కాలువలుగా ప్రవహించుచున్నారు. చిన్న పాత్ర నుండి జలము యుద్ధంగా వచ్చిన అందరికీ ఆశ్చర్యం కలిగించి భక్తులెల్లరూ ఈ లీలను చూసి తన్మయలై వీక్షించి ప్రేమాతిశయమున శరీరం మలిచి పట్టరాని ఆనందం నృత్యం చేయాలి. ఒక దినమ సంకీర్తన జరుపుతుండ ప్రభు ఆమెపై ఆవేశించి, మీరు చేసేటి నామం నాకు ఎంతో మాధుర్యము బ్రహ్మానందము కలిగించుతున్నది. మిమ్మల్ని సంతుష్టిపరచుటకు నా ప్రసాదం ఇచ్చను, అందరూ స్వీకరింపడని చెప్పాను. ఆహా అద్భుతం! ప్రభు చీరను ఒక్కసారి మహేంద్రజాలకు వలె విధించి బయట కొంగు నుంచి వేడి వేడి పూరీలు భక్తులకు మీదకు విసిరివేయటం మొదలుపెట్టారు.
భక్తులు వారి వారి ప్రదేశంలో కూర్చుండి ఆ వేడి వేడి మధురాతి మధురమైన పూరీలు భుజించినాయి. ప్రభువు ప్రేమాధారుడు. ఆ పూరీలు బెంగాల్లో చేయబడిన నమూనాలో ఉండేది. ప్రభువు నమ్మిన వారికి ఏ లోటు రానేడు. ప్రభు హరినాథునే ముద్దుగిట్టుగా ఉంచి నాయన హరగోపాల అని అత్యంత ఆప్యాయంతో పిలుచుండ్రి. శ్రీ హరినాథును ఆమెడల మాతృభావం కలిగి బాలగోపాలుడై అనేక విధముల మారములు పెట్టేవాడు. ఒకసారి సంకీర్తన చేయుచుండగా శ్రీ హరినాథుడు బాలగోపాలుడై స్వపమాంబ గారి యొద్ద పాలు తాగి అంతరార్థమైంది. తర్వాత ఆమె యొక్క బతులు చేరి అరుడు తాగిన పాలు మాకు ప్రసాదం ఇవ్వా అని పెట్టుకుంటుంది. అట్లే అని చెప్పి ఒక మరచెంపు పాలు తన సైన్యం నుంచి తీసి ఇచ్చాను. ఎచ్చోట నేను 20 ఏళ్ళుగా చంటి పిల్లలు లేని వారి సైన్యముల నుండి పాలు వచ్చున కేవలం ఇది భగవద్గీత. పాలను కొల్లుగా ఇచ్చిన అమ్మగా ఉన్న పాల కొల్లు అమ్మ అని ఆ అమ్మకు పేరు వచ్చింది. ఆ పాలను ప్రసాదంగా తలా కొంచెం తీర్థంగా స్వీకరించి అత్యానందంతో జన్మ తరించినట్టు తృప్తి చెందిరి. వీరికి ప్రభు ఎన్నిసార్లు దర్శనమిచ్చును, ఎన్ని లీలలు ప్రదర్శించునో ప్రయాణాలవి కాదు. ఆ లీలలు అనంతములు, అత్యద్భుతములు. ఆ లీలలు అనేకులు గాంచి ముగ్ధులై హరినాథుడు సాక్షాత్తు గోపాలకృష్ణుడే నమ్మించు. ఓం శ్రీ కుసుమనాథ పరబ్రహ్మణే నమః. శ్రీ కుసుమనాథ ప్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. సర్వే జనా సుఖినో భవంతు. నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. సర్వం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య అమృతవాణి ఓం సమర్పయామి. సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్తాయినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హ్రీం ఓం కర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. చాలు.